పీపీపీ ఆపలేము. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేము. హైకోర్టులో నిన్న పిటిషన్ పడ్డది. ఆ పిటిషన్ ఆర్గ్యుమెంట్ జరిగింది. పీపీపీ పేరుతోని ప్రైవేట్ పరం చేసే పరిస్థితికొచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆపండి అంటే ఆపలేమని చెప్పింది. అది పెద్ద వార్త అయింది ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి. పీపీపీ ఆపలేము అని కోర్టు చెప్పింది. వాళ్ళకున్న లీగల్ ప్రొసీజర్‌లో లీగల్ దాంట్లో ఆపలేరు కాబట్టి ఆపలేమని చెప్పింది. అంటే పాలిసీ డెసిషన్ గవర్నమెంట్‌ది కాదు. గవర్నమెంట్ ఆపొచ్చు కదా! మీరు ఆపలేము, ఆపలేము అని కోర్టు చెప్పింది కాబట్టి మేము ఆపమని చెప్పడానికి అసలు గవర్నమెంటే పాలిసీని వెనక్కి తీసుకోవచ్చు కదా! అది చెప్పదు ఆంధ్రజ్యోతి. మీకు ఆపొద్దనే ఉండే. మీకు సంబంధించిన సామాజిక వర్గానికో, తెలుగుదేశం పార్టీకి సాయం చేసినా, సాయం చేస్తున్న వ్యక్తులకో కట్టబెట్టే కార్యక్రమం. దాంట్లో ఆపొద్దని ఉంది కాబట్టి ఆపలేము అనేదాన్ని పెద్దగా రాతరు. ఒకవేళ ఎవరన్నా ఆపొచ్చు అన్నారనుకో, జడ్జో లేతే మేధావులో ఇంకోళ్ళో లేదు లేదు అట్టెట్ట ఆపుతారు పీపీపీలో మెరుగైన వైద్యం వస్తుందని మళ్ళీ మీరే కలరింగ్‌లు, కవరింగ్‌లు. మీ మీ విధానం ఆపలేం కాదు. అసలు ప్రపోజ్ చేసిందే అమ్మేయాలని ప్రపోజ్ చేసిందే మీరే. ఇంక ఆపలేమని వార్త రాయకుండా ఉంటారని మేమెట్లా గెస్ చేస్తాం? ప్రజలు. ప్రజల కోణంలో కనీసం వార్త రాయండి. ఆపే ప్రయత్నం ఒకవేళ కోర్టు ఆపలేకపోవచ్చు కానీ ప్రభుత్వం ఆపే హక్కు ఉంది. ప్రభుత్వానికి ఆపే బాధ్యత ఉంది. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ పాలసీని జస్ట్ వెనక్కి తీసుకుంటే అయిపాయే. ఎందుకు తీసుకోరు అంటే తీసుకోరు అంతే. వాళ్ళ బినామీలు, వాళ్ళ కోటరీ, వాళ్ళ కథ, వాళ్ళకు అప్పజెప్పే కార్యక్రమం. రైట్. ఇది ఒక వార్త. రైట్. సాక్షి పేపర్. మోంతాండమంట. అన్నదాతల ఆశలను చిదిమేసిన తుఫాను, ముంచెత్తిన వానలు, ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది. 15 లక్షల ఎకరాలు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది. పంట బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం. నువ్వు చూసేది ఏంది పంట బీమా చెల్లించిన వాళ్ళకి? ఎవరేం చూడాల్సిన అవసరం లే. మీరు అధికారులు జగన్మోహన్ రెడ్డి చూసే పని లేదు దాంట్లో. పంట బీమా చెల్లిస్తే బీమా కంపెనీయే క్లెయిమ్ ఇస్తుంది. అది కాదు మీరు చూడాల్సింది. నరేంద్ర మోడీ దగ్గరకు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక 50,000 కోట్ల రూపాయలు తెచ్చి దాదాపు ఒక 15 లక్షల ఎకరాల పంట నష్టపోయింది. ఎన్ని లక్షల కుటుంబాలు నష్టపోయినాయో లెక్కలేదు. వాళ్ళకి సాయం చేయండి. బీమా కంపెనీ ఇస్తే మేము చేస్తామంటే అది ఏంది మీరు ఇచ్చేది? P4 లెక్క ఉంది. P4 ఎట్లయితే బంగారు కుటుంబాల మార్గదర్శులు వచ్చి దత్తత తీసుకుంటారు, మేము మధ్యలో ఉండి రెఫరీ డ్యూటీ చేస్తాం అన్నట్టు మీరేంది ఇక్కడ చేసేది? ఇది కాదు మీరు చేయాల్సింది. రైట్. ఇక చూడండి, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో నేల కొరిగిన వరి పైరును నిలబెడుతున్న రైతు ఇంకా నిలబెట్టడానికి ఏముంది, మొత్తం చాప కింద చుట్టేసి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక పాతర్లంక రోడ్లో నేలమట్టమైన అరటి తోట. అసలు ఏం లేదు, జీరో. ఈ అప్పు ఎలా తీర్చుకోవాలయ్యా? కూలీనాలి చేసుకుంటూ మాకున్న పొలంతో పాటు మరి కొంత పొలం కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. నారు పోసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు 1,30,000 రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. తీరా కోతకొచ్చి కోసుకునే సమయంలో తుఫాన్ దెబ్బకు పైరు మొత్తం నేలకు వాలిపోయింది. వర్షం అలానే కురుస్తుండటంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో భవనాశి వాగాట వెంట మునిగిన మొక్కజొన్న పంట. ఎకరాకి 25,000 పరిహారం ఇవ్వాలి, కదిలిస్తే కన్నీరు. ఎక్కడ చూసినాం పంట నష్టపరిహారం పరిస్థితి అంతే ఉంది. ఇక ప్రభుత్వం ఆదుకోకపోతే మేము బతకలేము. పంట పూర్తిగా నేల కొరిగింది, నారుమళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి, పంట పూర్తిగా నాశనం అయిపోయింది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంటు. చివరికి కన్నీళ్లే మిగిలి అని ఒక మహిళ ఆవేదన. పాపం 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం, పంట బాగా పండిందని సంబరపడ్డాం. తుఫాను ఉందని తెలియడంతో కళ్ళాల్లో ఉంచితే మొక్కజొన్నలు తడిసిపోతాయని భయపడ్డాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచితే తడవకుండా గట్టెక్కుతామని కూలీలను పిలుచుకొని మొక్కజొన్నను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్కి తరలించాం. గంటకు వరద నీరు వచ్చి చేరింది. కళ్ళ ముందే మొక్కజొన్నలు పోతుంటే కాపాడుకోలేకపోయాం. 7 రోజులు తిప్పలు పడుతూ పంటను కాపాడుకుంటే కష్టమంతా వర్షం పాలైంది. ఎంత ఆవేదన ఉంటుంది. మొక్కజొన్న పంట క్రాప్ అంతా మొత్తం తీసి దాన్ని తీసిపోయి మార్కెట్లో పోసి అమ్ముకోవాలి. జస్ట్ అమ్ముకునేదే ఉంది. లాస్ట్ దశలో ఇక పంట చేతికి వస్తుంది, నోటికాడి ముద్ద అనమాట. తినే కాడికి వచ్చింది.
కళ్ళ ముందే ఆవిరైపోయింది, కొట్టపోయింది. ఇట్లాంటి ఇట్లాంటి రైతుల ఆవేదనని, ఇట్లాంటి ప్రజల బాధని గమనించి మీరు కాపాడే ప్రయత్నం చేయాలి. ఉత్తుత్త డబుల్ ఇంజన్ లేని సర్కారు లెక్క చేయొద్దు మీరు. నేను ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పిస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీలతో మీరు ఇప్పించేదేంటి? అవి కాదు. ఇగో ఈ వీళ్ళ బాధని వీళ్ళ కన్నీళ్ళని తోడవాల. నెల్లూరు జిల్లా పాతరాయపల్లిలో నీటిలో తేలి ఆడుతున్న వరి పైరు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పట్లంట రోడ్లోని ఓ తోటలు విరిగిపడిన బొప్పాయి చెట్లు, గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి పొలంలోకి చేరిన వరద నీరు. ఇవన్నీ ఎక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తలు రాయాలి. అంటే రైతు బాధని, ప్రజల బాధని, కనీసం వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ వాళ్ళ ఘోషని కనీసం రాసే ప్రయత్నం చేస్తే కనీసం గవర్నమెంట్ చూస్తుంది. వాళ్ళు అది రాయకుండా అయిపోయింది సర్కారు సాయం చేసింది అని చెప్పి రాశారు. ఇది చావులు కాదా? ప్రజలు చనిపోతుంటే, వరదలు వచ్చి కుటుంబాలు రోడ్డు పడుతుంటే దాన్ని కూడా మీరు కవర్ చేసే ప్రయత్నం చేసి రోత వార్తలు, రోత పత్రికలు రాస్తాను. కనీసం రాయలే వీటి గురించి. పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. పంటల బీమా చెల్లించిన వాళ్ళకి ఇస్తానంటే మేము ఏమి ఇవ్వం అని అర్థం. బీభత్సం అనమాట. తుఫాన్ బీభత్సం ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి చూడొచ్చు. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. నష్టాన్ని నివారించాం ముఖ్యమంత్రి చంద్రబాబు, తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. ఓడరేవుల్లో బాధితులకు పరామర్శ. 87,000 హెక్టార్ల పంట నష్టం, బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు అందిస్తామని. నష్టాన్ని నివారిస్తే నివారించవచ్చు, కానీ జరిగిన కష్టానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి, నివారించడం కాదు, నష్టాన్ని పూడ్చాలి.